హాయ్ హలో ఫ్రెండ్స్. మీరు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అమ్మఒడి 2021 న్యూ అప్డేట్. అందరికీ తెలుసు ఫ్రెండ్స్, అమ్మఒడి ప్రక్రియ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది రెండో విడతకు సంబంధించి. దానికి సంబంధించి మీ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి మెసేజ్ అయితే రావడం జరిగింది. సో మీ ఆధార్ కార్డు, మీ ఫోటో, మీ మదర్ ఒక ఫోటో, బ్యాంక్ బుక్ జిరాక్స్, నెక్స్ట్ ఆధార్ కార్డు ఇవన్నీ పట్టుకొని రండి. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరిగింది. డిసెంబర్ 15 తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మీకైతే ఆల్రెడీ మెసేజ్లు అయితే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి అయితే రావడం జరిగింది. అదే కాదు ఫ్రెండ్స్, డిసెంబర్ 16న అర్హుల జాబితా అయితే విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. నెక్స్ట్ మొదటి విడత ఎవరికైతే అమౌంట్ పడని వాళ్ళకి అమౌంట్ ఈసారి పడుతుందా లేదని కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ తప్పులు మాత్రం ఈసారి చెయ్యొద్దు. ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది రావడం చాలా ప్రాబ్లమాటిక్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇంకెందుకు లేటు. దిస్ ఈస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్, తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన ఫార్మాట్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 9/12/2020 పాఠశాల విద్యాశాఖ నవరాత్రులకు జగనన్న అమ్మఒడి కార్యక్రమం 1 నుంచి 12వ తరగతి చదువుతున్న పేద కుటుంబములకి చెందిన విద్యార్థులకు, తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు 15,000 వార్షిక ఆదాయ సాయం అందించాలని. సో దీనికోసం మనం జాగ్రత్తగా మనం చూసుకుంటే ఇవన్నీ ఏంటంటే స్కూల్కి సంబంధించిన ఆర్డర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచేమో 12th క్లాస్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు జగన్ అమ్మఒడి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే 4వ పాయింట్, ఈ మొత్తం కార్యక్రమంలో ప్రక్రియ ద్వారా అమలు పరచటకు పాఠశాల విద్యాశాఖ డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 25 వరకు జగనన్న అమ్మఒడి పేరిట చర్యలు ఉద్యమం స్థాయిలో చేపట్టాలని నిశ్చయించుకున్నారు. సో ఇది మనకు 15వ తారీఖు అంటున్నారు, కానీ దీన్ని 25వ తారీఖు వరకు మనకు పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా చేపట్టాలి అని కూడా మనకి ఇక్కడ రాయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ ఆదేశాల మేరకు చైల్డ్ హెల్ప్ ఇన్స్టిట్యూషన్. సో ఇవన్నీ ఇక్కడ మీకు చూడండి, మీకు ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తే ఈ వివరాలు పూర్తి కలిగిన విద్యార్థులకు బట్టి అర్హులు తల్లి సంరక్షణకు జాబితా 6 అంకుల ప్రమాణ ప్రక్రియ ప్రశ్నించి 16/12/2020 నాటిన విడుదల చేయడం జరుగుతుంది అని ఇదైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ మీరు చూసుకోవాలి అని మీకు డౌట్ వస్తే ఇక్కడ మీరు చూడండి, గ్రామవాడ సచివాలయం నోటీస్ బోర్డులు అయితే ఇది మీకు డిస్ప్లే చేస్తారు ఫ్రెండ్స్. అక్కడైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది 16వ తారీఖున. లేదంటే మీ వాలంటీర్కి కాల్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 16వ తారీఖున మీ పేరు అయితే ఉందా లేదని. ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మళ్ళీ చూడండి, ఈ విధంగా సమాచారం ఇచ్చినప్పుడు తల్లి లేదా సంరక్షణ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కోడ్ సంబంధించిన అంకెలు పొరపాట్లు అటువంటి ప్రాధాన్యత సరిచేయడం ఉంటుంది. సో ఎవరైతే అర్హుల జాబితాలో పేరు రాలేదో మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఏవైనా డీటెయిల్స్ అయితే రాంగ్ ఉన్నాయనుకో ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ వీళ్ళు ఏం చేయాలంటే కరెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అనర్హత పట్ల అభ్యంతరం గ్రామవాడ. సో ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళని కూడా రిమూవ్ చేయాలని డిసిజన్ అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే అప్డేట్ చూడండి, 10/11/2020 నుండి 20/12 మధ్య నమోదు అప్డేట్ తప్పనిసరిగా చేయించాలి. అంటే మనకి ఆల్మోస్ట్ 25 తారీఖు వరకు టైం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగని 25 తారీఖు వరకు కాదు, మీరు 15వ తారీఖు వరకు చేసుకుంటే 16వ తారీఖున మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు పెడతారు ఫ్రెండ్స్. ఆ పేరు కానీ మీకుంటే అమౌంట్ అంటే పడుతుంది. ఒకవేళ పేరు లేకపోతే వెంటనే మళ్ళీ మీకు ఛాన్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ 25 లోపల. 25 లోపల ఛాన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఏమైనా తప్పులు అనేది సరి చేసుకొని మీరు మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది అపోహలు ఉంటాయి, ఫస్ట్ టైం వచ్చింది కదా సెకండ్ టైం వచ్చేస్తుంది అనేసి. ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ కూడా ఇది మీరు ఏం చేసుకోవాలంటే అప్లై చేస్తూనే ఉండాలి. సో ఈ ఇయర్ వచ్చేసింది కదా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వస్తుందని కాదు, ఎవ్రీ ఇయర్ మీరు అప్లై చేస్తూ ఉండాలి. అంటే మీ డీటెయిల్స్ ఒకసారి ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అన్నీ కరెక్టో రాంగ్గా చెక్ చేసుకొని, కరెక్ట్ అయితే హ్యాపీగా సబ్మిట్ చేస్తారు, రాంగ్ అయితే ఒకసారి చెక్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఏవి తప్పు ఉంటాయో ఆ డీటెయిల్స్ని అయితే మీకు
సెర్చ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, సెర్చ్ చేసుకున్న డీటెయిల్స్‌ని ఏంటంటే మీకు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఈ విధంగా ప్రకటించిన అర్హులు, అనర్హుల సంరక్షణతో 27/12, గ్రామ సభ, వార్డు సభలో పెట్టిన ఆమోదం పొందాల్సి ఉంటుంది. సో, 28దో తారీఖు వరకు ఈ ప్రాసెస్ అనేది టోటల్‌గా అయితే జరుగుతది ఫ్రెండ్స్. అంటే ఈ నెలాఖరు వరకు ఈ ప్రాసెస్ అనేది టోటల్‌గా జరుగుతది. సో, కొన్ని జాగ్రత్తలైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తల్లి మరియు సంరక్షణ ఆధార్ కార్డ్ వివరాలు అనుమతి మాత్రమే సేకరించాలి, నమోదు చేయాలి. నెక్స్ట్ తల్లి లేని పక్షంలో తండ్రి లేదా గుర్తింపు పొందిన సంరక్షణ వివరాలు సేకరించాలి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ పొందుపరచాలని మనకి ప్రిన్సిపల్‌కైతే ప్రధానోపాధ్యాయునికైతే ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ గూడా ఇప్పుడైతే పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరేం చేయాలంటే మీ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటది ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీకక్కడ ఒకసారి డీటెయిల్స్ అనేది 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే మాత్రం వెంటనే సబ్మిట్ చేసేయండి. సో, డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే రైట్ చేసుకోండి. నెక్స్ట్ డిసెంబర్ 16థ్ ఎవరికైతే పేరు లేదో వాళ్ళు వెంటనే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్. అదే డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఎవరికైతే పేరుందో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే మీకు మొదటి విడత అమౌంట్ అయితే ఎవరెవరికి పడలేదో వాళ్ళది కూడా ఒకసారి డిసెంబర్ 16థ్ అయితే వాళ్ళ నేమ్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటి విడత అమౌంట్ పడని వాళ్ళకి కూడా డిసెంబర్ 16థ్ నేమ్ చెక్ చేసుకోండి. ఒకవేళ నేమ్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 2 కలిపి ఒకేసారి అమౌంట్ పడతదని ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే లాస్ట్ మంత్‌లో అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ టైమ్ అయితే ఎవరికైతే అమ్మఒడి అమౌంట్ 15,000 పడలేదో వాళ్ళకి ఒకేసారి 30,000 అయితే వాళ్ళ అకౌంట్‌లో వేస్తామని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ టైమ్ ఎవరికైతే పడ్డదో వాళ్ళకి 15,000 అయితే పడనుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ జగనన్న అమ్మఒడికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో, నా ఈ మేజర్‌గా మీరు చేయకూడని తప్పులేంటంటే మీ డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆధార్ నంబరును, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్‌గా అయితే జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటది. అందులో ఎటువంటి మిస్టేక్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గాని యూజ్‌ఫుల్ అంటుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో, దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. సైనింగ్ అప్.